ఇంతకుముందు వీడియోలో మనం టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని రేషనల్ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తామో నేర్చుకున్నాం. సో ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ అంటే రియకరింగ్ డెసిమల్ నెంబర్ని రేషనల్ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేద్దామో నేర్చుకుందాం. ఇప్పుడు ఇందాక అంటే ప్రీవియస్గా మనం చూసిన దాంట్లో ఎగ్జాంపుల్ 15.75 అని తీసుకున్నాం. సో ఇక్కడ 0.75 అనేది డెసిమల్ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్ అనేది ఇక్కడికే టర్మినేట్ అయిపోయింది. 75 దగ్గర 0.75 దగ్గరనే టర్మినేట్ అయిపోయింది, అంటే అక్కడికే స్టాప్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నాన్ టర్మినేట్ కాదు, రికరింగ్ అంటే అదే రిపీటెడ్గా వస్తుంది అన్నట్టు. ఆ నెంబర్, ఆ డెసిమల్ నెంబర్ అనేది రిపీటెడ్గా వస్తుంది. దాన్ని రేషనల్ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 0.7. దీంట్లో ఇట్లా డినోట్ చేస్తాం. ఇది రికరింగ్ డెసిమల్ని ఇట్లా పైన ఇట్లా డాష్ లైన్ పెట్టి డినోట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనం 0.444 సో ఆన్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ 4 అనేది నాన్ టర్మినేటింగ్, రికరింగ్ అంటే ఇదే రిపీటెడ్గా వస్తుంది అన్నట్టు, ఈ ఫామ్లో ఉంటుంది అన్నట్టు. ఇది ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీన్ని రేషనల్ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ముందు ఏం చేయాలంటే దీన్ని ఈ ఫామ్ నుంచి టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేయాలి ముందుగా. అట్లా కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని రేషనల్ ఫామ్లోకి మళ్ళీ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం, అది కొంచెం ఈజీనే ఉంటుంది, అర్థమవుతుంది. ఇప్పుడు 0.4 ఉంది, ఇదేంటి మనకు నాన్ టర్మినేటింగ్. సో దీని ఏమో రాసుకోవచ్చు 0.444 సో ఆన్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమనుకుందాం అంటే మనం దీన్ని x = ఇది అనుకుందాం, 0.4 అనుకుందాం. ఇప్పుడు దీన్ని 10తో మల్టిప్లై చేద్దాం ఒకసారి. 10x దీన్ని 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏమైతే మనకు 4.44 సో ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం x = 0.4 అనుకున్నాం కదా, దాన్ని 1 అనుకుందాం. 10x = 4.44 సో ఆన్ ఉంది కదా, దీన్ని 2 అనుకుందాం. ఇది ఎందుకు చేసినాం మనం, దీన్ని టర్మినేటింగ్ డెసిమల్లో కన్వర్ట్ చేయడానికి అని చెప్పి 10తో మల్టిప్లై చేసినాం. అదే ఇక్కడ డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 2 నెంబర్స్ ఉంటే 100తో మల్టిప్లై చేయాలి, 3 నెంబర్స్ ఉంటే 1000తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఇక్కడ డెసిమల్ తర్వాత ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేద్దాం. సో నా ఇప్పుడు ఈ 10x నుంచి xని సబ్స్ట్రాక్ట్ చేద్దాం ఒకసారి. సో 10x - x = 4.44 సో ఆన్ మైనస్ 0.44 సో ఆన్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, 9x = 4 వస్తుంది. సో x = 4/9 అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది 0.4 దీని యొక్క డెసిమల్ ఫామ్ ఏముంది, రేషనల్ ఫామ్ ఏముంది, 4/9. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఒకటే అంటే డెసిమల్ ఒకటే నెంబర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 నెంబర్స్ ఉన్న డెసిమల్ తీసుకొని చెప్తాం. 0.54 ఇక్కడ మనకు డెసిమల్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. సో ఈ 2 నెంబర్లు అనేది రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నట్టు. అంటే దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మనం 0.54 సో ఆన్ ఇట్లా వస్తుంది. అంటే దీన్ని ఇట్లా రాసుకుంటూనే పోవచ్చు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనకు ఏమనుకున్నాం, తిరిగి అవే రిపీటెడ్గా అవుతుంది అనుకున్నాం, నాన్ టర్మినేట్ కాదు ఇది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమనుకుందాం, x = 0.54 అనుకుందాం. అంటే మనం x = ఏమని రాసుకోవచ్చు, 0.54 అని రాసుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ మనం ఇందాకనే చెప్పుకున్నాం, డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే, ఒక నెంబర్ ఉంటే 10తో మల్టిప్లై చేయాలి, 2 నెంబర్స్ ఉంటే 100తో మల్టిప్లై చేయాలి, 3 నెంబర్స్ ఉంటే 1000తో మల్టిప్లై చేయాలని మనం ముందే అనుకున్నాం. సో ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ని 100తో మల్టిప్లై చేయండి. సో దీన్ని 100తో మల్టిప్లై చేసినప్పుడు ఈ 2 నెంబర్స్ అనేది
మనకు డెసిమల్కి లెఫ్ట్ సైడ్ వస్తాయి 54,54.5454 సో ఆన్. ఇప్పుడు ఎక్స్ అనేదాన్ని మనం 1 అనుకున్నాం. ఇప్పుడు 100x = 2 అనుకోండి. ఇప్పుడు 2 నుంచి మనం ఏం చేద్దాం, 1ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 100x - x = 54.5454 సో ఆన్ మైనస్ 0.5454 సో ఆన్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 99x = 54 వస్తుంది. సో x = 54/99. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 54 అనేది 5 + 4 = 9. సో ఇది 3తో డిజబుల్ అవుతుంది. 99 కూడా 3తో డిజబుల్ అవుతుంది. సో ఫర్దర్గా దీన్ని 3తో డిజబుల్ చేస్తే 3 1s 3 8s హియర్ 3 3s 3 3s. ఇది కూడా మళ్ళీ 3తో డిజబుల్ అవుతుంది. సో 3 6 3 11s అంటే 0.54 దీని యొక్క రేషనల్ ఫామ్ ఏమని రాయవచ్చు, 6/11 ఇట్లా రాసుకోవచ్చు. మనం ఇప్పుడు ఓన్లీ మనం 0. అంటే ఓల్డ్ నెంబర్ 0 ఉన్న ప్రాబ్లమ్స్ చేసినాం. ఇందాక 0.24 ఒకటి చేసినాం ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 0.54 చేసినాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎట్లా చేద్దామంటే ఓల్డ్ నెంబర్ ఉన్న ప్రాబ్లం చేద్దాం. 4.7 ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ దీన్ని ఎక్స్ అనుకుందాం. మళ్ళీ x = 4.7 అంటే x ఏమన్నా రాసుకోవచ్చు మనం 4.777 సో ఆన్. ఇక్కడ మనకు డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒకటే నెంబర్ ఉంది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. డెసిమల్ తర్వాత ఒకటే నెంబర్ ఉంటే మనం 10తో మల్టిప్లై చేయాలని, 2 నెంబర్స్ ఉంటే 100తో మల్టిప్లై చేయాలని ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దీన్ని 10తో మల్టిప్లై చేద్దాం. 10x = 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఒక పాయింట్ అనేది 0 కంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. 47.777 సో ఆన్. ఎందుకంటే ఈ 7 రిపీటెడ్గా అవుతూనే ఉంటాయి. ఇది రికరింగ్ కాబట్టి ఈ 7 అనేది రిపీటెడ్గా అవుతూనే ఉంటుంది. సో దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు మనం 2 నుంచి 1 సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 2 - 1 మీన్స్ 10x - x = 47.777 సో ఆన్ మైనస్ 4.777 సో ఆన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, 9x = 47.777. ఇది నా కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ 4 పాయింట్ ఉంది. ఈ 77 అనేది వీటికి టర్మినేటింగ్ లేదు. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 47 - 4 43 అని రాసుకోవచ్చు దీని నుంచి ఈజీగా. సో x = 43/9. ఇది మనకు కావాల్సిన రేషనల్ ఫామ్.